ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన హిందూ ద్రోహి, హిందూ ద్వేషి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చేసినటువంటి పాపం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇతను చేసినటువంటి పాపం గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క హిందువు ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి, స్వామి క్షమించండి స్వామి, జరగరాని ఘోరం జరిగిపోయింది, ఎంతో భక్తిభావంతో మీకు నైవేద్యంగా అందించినటువంటి ప్రసాదంలో, భక్తులకు అందించినటువంటి ప్రసాదంలో ఈ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించినటువంటి ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాపం వల్ల అది కలుషితమైంది. యానిమల్ ఫ్యాట్, జంతు పదార్థాలతో అది కలుషితమైంది. ఘోరమైనటువంటి పాపం జరిగింది స్వామి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కరుడు గట్టినటువంటి హిందూ ద్రోహి, హిందూ ద్వేషి చేసినటువంటి పాపానికి. ఈ రోజున దేశ దేశాలలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా మనం జీవితంలో ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించినటువంటి ఒక వార్త ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా తేటతెల్లమైంది. స్వామివారి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్. నిజంగా ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది మనందరికీ. ఇంత స్పష్టంగా రిపోర్ట్ల ఆధారంగా ఈ వాస్తవాలన్నీ బయటపడితే ఇంకా కూడా మీడియా ముందుకొచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావా? ఇది కామన్గా జరుగుతూ ఉంటుందండి, ఇది కామన్గా జరిగేటటువంటి పైన అంత క్యాజువల్గా మాట్లాడతావా? కొద్దిగా అన్నా నీ ముఖంలో బాధ అనేది ఏమన్నా చూసావా? ఆ రోజున ఒక్క శాతమైనా నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయ్యా కామన్గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసినటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడు చేసి ఉండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం, భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేషభావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. ఇన్ని జరుగుతూ ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా
వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి. అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించటాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్ళే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపై దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్తో. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఇంత పాపం చేసి వాళ్ళ తగుదనమ్మా అంటూ ప్రధానమంత్రికి లేఖ రాస్తావయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ప్రధానమంత్రికి లేఖ, చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ. దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్రేజియస్ డెవలప్మెంట్స్. ఎస్, తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్రేజియస్, నాట్ ఓన్లీ అట్రాషియస్, ఇట్ ఈస్ ఎ సిన్. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ దట్ యు హావ్ కమిటెడ్, జగన్ రెడ్డి. యు హ్యావ్ కమిటెడ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ అని ఈయన మొదలు పెడుతూ, ఈయన గారు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి. ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు, నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు ఈయన చెప్తారండి. ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడలేదంట. ద పాసిబుల్ అడల్టరేటెడ్ ఘీ arrived at Tirupati only on 12th July 2024 and the same was rejected. జూలై 12వ తేదీన మాత్రమే నెయ్యి వచ్చిందంట ఏఆర్ ఫుడ్స్ నుంచి. అంతకుముందు అసలు నెయ్యే రాలేదంట. అది అడల్టరేటెడ్ అని గుర్తించి వాడకుండా పక్కన పెట్టేశారంట. సరే, వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ అసలు మాకేమీ సంబంధం లేదు, జూలై నెలలో నేనా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం ఉందా జూలై నెలలో అని చాలా అమాయకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలుసుకోండి మళ్ళీ ఒకసారి. ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి టెండరు
మార్చి 12, 2024 తేదీన పిలవడం జరిగింది. మార్చి 12, 2024 ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో, ఏ నెయ్యి అయితే కలుషితం అయిందని తేలిందో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి? మార్చి 12, 2024. ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఏమయ్యా? హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా ముఖ్యమంత్రివి? ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది మే 8, 2024. మే 8, 2024న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా? జగన్ రెడ్డి నువ్వా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది? నీ ప్రభుత్వమా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా? ఆనాడు టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉంది ఎవరు? నీ బంధువు కరుణాకర్ రెడ్డా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? మే 8, 2024న ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా, ఏఆర్ ఫుడ్స్తో పాటు ఇంకొక 4 కంపెనీలు, మొత్తం 5 కంపెనీలకి ఈ టెండర్లు ఫైనలైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదండి, పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసింది మే 15, 2024న పర్చేజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈఓగా ఉన్నటువంటి టీటీడీ బోర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024న ఏఆర్ ఫుడ్స్కి. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది సార్. జూలై 12 నుంచి కాదండి. ప్రధానమంత్రి గారికి ఇన్ని పచ్చి అబద్ధాలు రాస్తారా? అంటే ఆయన ఏమన్నా అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా నరేంద్ర మోడీ గారు? ఆయనకి ఇప్పటికే రిపోర్ట్ వెళ్ళిందయ్యా. నువ్వు చేసినటువంటి పాపం తాలూకా అన్ని సాక్ష్యాలతో ప్రధానమంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఉంది. ఏఆర్ ఫుడ్స్కి తమరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం గౌరవ ఈఓ శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపుగా 10 ట్యాంకుల నెయ్యి ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయితే మే 15 నుంచి ప్రారంభమయ్యి, ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, శ్యామలరావు గారిని ఈఓగా నియమించారో, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయనకి చెప్పింది, గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. లడ్డూ క్వాలిటీ పైన, ప్రసాదాల పైన, అన్నదానంలో వడ్డించేటటువంటి భోజనం పైన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఆఖరికి స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కొండపైన దాని నాణ్యతని మీరు ఒకసారి పరీక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన నెయ్యి సరఫరా చేసేటటువంటి ప్రతి ఒక్క కంపెనీకి చెందినటువంటి స్టాక్ మొత్తాన్ని ఆయన తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. దానిలో భాగంగా ఏఆర్ ఫుడ్స్కి చెందినటువంటి శాంపుల్స్ ఒకటి కాదు, దాదాపుగా 4-5 శాంపుల్స్, ఇదిగోండి ఈ రిపోర్ట్స్. ఏదో ఒక్క శాంపుల్ పంపించి నిర్ధారించలేదు. ఆ శాంపుల్స్ అన్నీ కూడా పంపించడం, వాటి యొక్క రిపోర్ట్స్ జూలై 23వ తేదీ ఒక రిపోర్టు, జూలై 16న ఒక రిపోర్ట్, ఇట్లా ఆ రిపోర్ట్స్ అన్ని రావటంతో తక్షణమే ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి వాడకాన్ని ఆపేసి ఆ స్టాక్ అంతా కూడా సీల్ చేయటం జరిగింది. ఆ రకంగా ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి కొనుగోలు వ్యవహారం ఎవరి ప్రభుత్వ హయాంలో నడిచింది? జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో. రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మిస్యూజ్ చేసి, 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు ప్రారంభించారండి. 319 రూపాయలు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శుద్ధమైన ఆవు నెయ్యి, ప్యూర్ కౌకి 319 రూపాయలకి దొరుకుతుందండి? కానీ తమ కాసుల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని మిస్యూజ్ చేసి ఏఆర్ ఫుడ్స్కి నువ్వు రేట్ ఏవయా, క్వాలిటీ ఎవడు చూశాడు? మా జేబులు నిండాలి, ఇక్కడ క్వాలిటీ ఎవరికి కావాలయా? నువ్వు రాయి 319, నీదే వర్క్ అని చెప్పి ఏఆర్ ఫుడ్స్కి మీరు ఆర్డర్ ఇచ్చింది మీరు. అన్నీ తెలిసి ఆ రేటుకి నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయటం సాధ్యం కాదని తెలిసి అటువంటి పాపాన్ని కొడిగట్టారు. రెండోది, ఈయన చాలా గొప్పగా ఈ మధ్య చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడండి? మొన్న ప్రెస్ మీట్లో కూడా టీటీడీ బోర్డు
ఏర్పాటు చేయటం అనేది ఆయనకి చాలా కష్టసాధ్యమైపోయిందంట. రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేయటం కోసం కంటే టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం కోసం ఆయన అసలు రోజుల తరబడి శ్రమించి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను ఆయన నియమించాడంట. ప్రధానమంత్రి గారికి కూడా అదే రాస్తా ఉన్నాడు ఇవాళ.